హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దావత్ దిల్సే. ఈరోజు వెజ్జేనండి. సో కొంచెం డల్గానే ఉంది, బట్ వెజ్లో నాకు కాస్త ఫేవరెట్ అంటే బెండకాయ టమాటా కర్రీ. సూపర్గా చేస్తాను. లేట్ లేకుండా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలాంటి ఇనుప కడాయి ఉంటే పెట్టేసుకోండి. దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ 2 ఎండుమిరపకాయలు అలా పోపు వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, ఓ 3-4 పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసింది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బెండకాయల్ని వేసుకొని, సో వాటిని మినిమం కాస్త ఫ్రై అయ్యే వరకు, బెండకాయ లైట్గా కాస్త కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే. సో ముందుగా బెండకాయల్ని నీట్గా కడిగేసి వాటర్ అంతా పోయిన తర్వాత కాస్త క్లాత్తో తుడిచేయండి. లేదు మీకు ఇంకాస్త టైం ఉంటే బయట ఎండగా ఉంటే ఎండలో పెట్టేసేయండి, లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టేసేయండి. మొత్తానికైతే ఆరబెట్టేయండి అంతే. ఇలా మూత పెడుతూ తీస్తూ కాస్త బెండకాయలు చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా అలా దగ్గరకు వచ్చేసారు. ఓకే, కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు, దానిపైనే కాస్త ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. అలాగే కర్రీకి సరిపడా వేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత సరిపడా కారం వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి కారం బెండకాయ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మూత తీసి, ఓకే, ఆయిల్ చూస్తున్నారు కదా సెపరేట్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి, సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బట్ నేనైతే కాస్త కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుందని లైట్గా ఒక చిన్న గ్లాస్ అలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుంటే, ఆహా, చూస్తున్నారు కదా చిక్కగా ఆ గ్రేవీ పార్ట్ అలా తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎలాగో ఇంతవరకు చూసారు కదా, సో పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, టచ్ చేసేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ, టాటా.